అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా కాలీఫ్లవర్ 65 ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వెదర్ బాగుంది కదా, వెదర్ బాగున్నప్పుడు ఇలా వేడివేడిగా ఇంట్లో మనం చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు. అందరికీ నచ్చుతుంది. ఈ కాలీఫ్లవర్ 65 కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉడికిచ్చి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ వేసుకున్నాను. నేను ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చి తీసుకున్న కాలీఫ్లవర్స్ ఈ గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇందులో నేను కొంచెం రెడ్ ఫుడ్ కలరు టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేశాను కలర్ఫుల్గా ఉండడం కోసం. బయట అయితే వేస్తారు కంపల్సరీ, మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి, లేదన్నా వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ వేసి చేతిలో కొంచెం కొంచెం నీళ్లను పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందు మాత్రం డైరెక్ట్గా అసలు నీళ్లు వేయొద్దు. కాలీఫ్లవర్ పీస్ అన్నది మాత్రం పెద్దగా ఉండాలి, అప్పుడే 65 బాగుంటుంది. నేను 2 కాలీఫ్లవర్ పువ్వులు తీసుకున్నాను, రెండిటికి ఇవైనాయి అనమాట. ఈ సైజులో ఉండాలి. పిండి కూడా బాగా పట్టింది కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీసు తీసి ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నారంటే అంతే, సింపుల్గా టేస్టీగా కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది కదా. మస్ట్ ట్రై. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. బయట వెదర్ బాగున్నప్పుడు చల్లగా చక్కగా వర్షం పడుతూ ఉంటే ఇంట్లో మనం ఇలా వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా ఇలా వేయించుకొని తీసేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే సింపుల్గా టేస్టీగా కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. ఇది రసంతో కానీ సాంబార్తో కానీ దేనికైనా సైడ్ డిష్గా బాగుంటుంది. స్నాక్గా కూడా తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.